ఇస్తాడు నోట్ శివకుమార్ గారు ఒక్క నిమిషం. ఇమీడియట్ గా శివకుమార్ గారు తీసుకోవాలి. శివకుమార్ గారు యాదగిరి గారు ఒక్క నిమిషం. జయరాం గారు యా జయరాం గారు సరిగ్గా అంటే తెలంగాణలో ఒక ఉద్యమ నాయకుడిగా, ఆ తర్వాత తెలంగాణ గాంధీగా, తెలంగాణ పితామహుడిగా, ఏదేమైనా కేసీఆర్ గారికి ఖచ్చితంగా ఆ ముద్ర ఉంటుంది ఉద్యమ పార్టీ పెట్టి బయటకు రావడం వల్ల. బట్ అది కాస్త 2014లో ఆయన కూడా అంటే బరాబర్ అది ఫక్త్ రాజకీయ పార్టీగా ఉంటామని ఓపెన్గా ఆయన చెప్పిన తర్వాత నుంచి అదే రాజకీయం ప్రతిపక్షాలు కూడా చేస్తాయి. బట్ ఇవన్నీ ఉద్యమం ఇవన్నీ కూడా ఉండవేమో. బట్ అది కాస్త ఆయనకే నోటీసులు వెళ్ళేలాంటి పరిస్థితి దాకా కారణమైతే ఇప్పుడు మరి ఆయన మన యాదగిరి గారు అంటున్నట్టుగా ఇందులో డీజీపీని అంటున్నారు. డీజీపీ దాకా వచ్చింది అంటే సిఎస్కి కూడా తెలియాలి. మరి వీళ్ళందరూ తర్వాత రావాలి అంటే ఆ లైన్ ఎలా చూడాలి? అలాగే శివకుమార్ గారు అన్నట్టుగా శివశంకర్ గారు అని వస్తుంది. శివకుమార్ గారు అన్నట్టుగా ఇది కక్ష సాధింపు కాదు అని అంటున్నా సరే అవును అన్నట్టుగానే ప్రజలు కూడా చూస్తారు. గతంలో జరిగిన ఇన్సిడెంట్స్, ఎన్నికలు కూడా ఇంకో వైపు జరుగుతున్నాయి. ఇది ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, మగధా న్యూస్ ప్రేక్షకులకు వెరీ గుడ్ మార్నింగ్ అండి. లక్ష్మి గారు, దీంట్లో మనము 2 విషయాలను గమనించాలి. ఒకటి ఎట్లుంటుందంటే, నా నుంచి మీకు ఎంత డిస్టెన్స్ ఉంటుందో మీ నుంచి నాకు కూడా అంతే సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. తప్ప డిస్టెన్స్ ఏం మారదు. ఎటు నుంచి ఎటు చూసినా కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. రేవంత్ రెడ్డి ఏం చెప్పినా, కేసీఆర్ గారు ఏం చెప్పినా కూడా ఇక్కడ జరిగిన వాస్తవాలను మాత్రమే దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. నెంబర్ 1, రేవంత్ రెడ్డి మీద కేసు ఉన్నది వాస్తవము. రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా దొరికింది వాస్తవము. రేవంత్ రెడ్డి ఈ ఒక ఎమ్మెల్సీని డబ్బులతోని మభ్యపెట్టాలి అనే దాన్ని దొరకడం అనేది యావత్ ప్రజానికం మొత్తం చూశారు. ఇవన్నీ వాస్తవాలే. అలాగని చెప్పేసి రేవంత్ రెడ్డిని ఇప్పుడు నేను క్రిమినల్గా ఏం చూపించదలుచుకోలేదు. ఇక్కడ ఒక ఆరోపణలు పొందుతున్న వ్యక్తిగానే చూస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కేసీఆర్ గారి విషయానికి వస్తే, ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవము. కాకపోతే ఎంత పర్సంటేజ్ ఎలా జరిగింది అనేది సిట్ తేల్చాలి. నోటీసులు ఇవ్వడం అనేది వాస్తవము. సో దానికి నోటీసులకు రెస్పాండ్ అవ్వాలి. సో మనం కలిసి నడుద్దాం అని చెప్తూనే కాళ్ళలో కట్టబెట్టినట్టు ఉంది తెలంగాణలో సామెత. ఒకవైపు వచ్చేసేమో సీతక్కని, సురేఖని ఇద్దరిని పంపించేసి, మీరు గౌరవంగా ఇన్విటేషన్ పంపించేసి వెంటనే సిట్ నోటీస్ పంపించడానికి గల కారణాలు ఏంటంటే, అది అంటే ఇటు రావాలా అనే దాన్ని దాన్ని అసహ్యంగా ఉంది. ఈ డ్రామా అయితే చాలా అసహ్యంగా ఉంది. నేను నిన్న కూడా ఇదే సందర్భం కొన్ని ఛానళ్లలో ఇదే చెప్పేశాను. సో ఇది కరెక్ట్ కాదు. సో సరే, ఆయన ఏం చెప్పిన, ఆయనకు హెల్త్ రీత్యా సీనియర్ సిటిజన్, సో ఓ మాజీ ముఖ్యమంత్రి, ఆయనకు ఉండే ప్రివిలేజెస్ ప్రోటోకాల్ని వీళ్ళు ఆయనను తక్కువ చేసి చూపించటం లోపల ఇంకొక పొరపాటు కూడా చేశారు. రాసేటప్పుడు కూడా ఒక ఎమ్మెల్యేగా సంబోధిస్తూ లెటర్ పంపించడం అనేది కరెక్ట్ కాదు. సో ఈజ్ ఎక్స్ సీఎం. సో ఇక మీరు చెప్పే గాంధీ అవన్నీ సరే మీరు యాక్సెప్ట్ చేసినా చేయకున్నా, ఎవరి దృష్టిలో బీఆర్ఎస్ ఒకవైపు చెప్తుంటది, ప్రజలు ఇంకోలా ఆలోచిస్తుంటారు, కాంగ్రెస్ ఇంకోలా చెప్తుంది. సో నేను వాటి జోలికి వదలుచుకోలేదు. సో మీరు అక్కడి నుంచి మొదలు పెట్టేశారు. ఆ డ్రాఫ్టింగ్ లోనే కొంత ఆయనను నెగ్లెక్ట్ చేసినట్టు కనిపించింది. అది సరైన విధానం కాదు. ఎవరమైనా కూడా ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళకి ఒక ప్రివిలేజెస్ ఉంటాయి, ప్రోటోకాల్ ఉంటుంది. దాన్ని ఎవరైనా అనుసరించాలి. దాంతో పాటు వచ్చేసి ఆయన ప్రతిపక్ష దానికి లీడర్, ప్రతిపక్ష పార్టీకి లీడర్, అధ్యక్షుడు, ఒక పార్టీ అధ్యక్షుడు. ఆయనను సంబోధించి గౌరవించడం లోపల ప్రభుత్వము చిన్న చూపు చూస్తుందన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని కొంచెం చెక్ చేసుకోండి అని నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను ప్రభుత్వానికి. అది రేవంత్ అయినా, సో కేసీఆర్ అయినా, ఎవరు ప్రజలతోని ఒక నాయకులతోని మాట్లాడే విధానాన్ని డెఫినెట్గా మనం వ్యతిరేకిస్తాం. సో ఇది ప్రభుత్వం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు జరుగుతున్న అంశాలను అంటే ఇక్కడ జయరాం గారు మీరు ఈ పాయింట్ మాట్లాడారు కాబట్టి నేను అడుగుతున్నా, అంటే ఒక నేరారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తికి అంటే ఒకవేళ వాళ్ళకున్న బిరుదులు లేదంటే అంతకుముందు చేసినవి అవన్నీ కూడా యాడ్ ఆన్ చేయాల్సినంత అవసరం ఆ నోటీస్లో ఉండకపోవచ్చేమో. బట్ ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి.
ఒకటి ఎక్స్ సీఎం అనేది ఇవ్వచ్చేమో కానీ నేరస్తులకు చేయమని చెప్పటం లేదు, నేరారోపణ మాత్రమే చేశారు. నేరస్తుడు కేసీఆర్ నేరస్తుడు కాదు, నేరాన్ని ఆరోపిస్తున్నారు. అవును, అందుకే అంటున్నా నేరారోపణ ఎదుర్కొంటున్నారు కాబట్టి అయినప్పటికీ ఎదుర్కొంటున్న వ్యక్తి మీరు ఆయనను పిలుస్తున్నారు, ఇన్వైట్ చేసే భాగం లోపల ఒక రెస్పెక్ట్ ఇవ్వమని చెప్తున్నాను. అంతే తప్పితే ఆయన ఓ దండలేసి జై కొట్టి జెండాలు పట్టుకొని తీసుకురామని చెప్పటం లేదు. ఇన్వైట్ చేసేది ఆ రోజు చంద్రబాబు గారి విషయం లోపల జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని తప్పిదాలు చేశారు. ఆ తప్పిదాలను వ్యతిరేకించాం. ఇది కరెక్ట్ కాదు, వయసు రీత్యా తీసుకురండి. ఎవరిని వదిలేయొద్దు, చంద్రబాబుని వదిలేయొద్దు, సేమ్ టైం చంద్రశేఖరరావు గారిని వదిలేయొద్దు, అవసరమైతే ఎవరిని వదిలేయొద్దు. కానీ ఒక మినిమం గౌరవం అయితే ఉంటది కదా అనేది. అవును, ఒకటి జయరాం గారు నేను ఇంత ముందు అడిగినట్టు అంటే ఇక్కడ నుంచే మొదలైంది అని అంటే ఒక రకంగా క్రిటిసైజ్ చేస్తూ తక్కువ చేస్తూ ఉంది నోటీసులో అనేది, అది కూడా సమాజం చూస్తుంది. నేను అన్నట్లుగా అంటే సమ్మక్క సారమ్మ జాతరకి వెళ్లకుండా ఈ రెండో అంశం అయితే, మూడో అంశం అలాగే ఒకవైపు ఎన్నికలు జరుగుతున్న పరిస్థితుల్లో కావాలనే ఇబ్బంది పెట్టడానికి అనేది యాదగిరి గారు అంటున్నారు. కానీ నిజానికి ఇది కాంగ్రెస్కి బూమ్రాంగ్ సిచ్యువేషన్. అంటే ఏదైనా సరే ఒక పార్టీ అధినాయకుడిని ఒక ఎన్నికల సమయంలో నోటీసులు పంపించడం కానీ అసలు వెళ్ళడం కానీ అనేది ఎంతైనా సరే ఇది సెంటిమెంట్గా వర్కౌట్ అయ్యేది. ఇక్కడ యాదగిరి గారు అన్నట్టుగా కూడా ఉండదు. అంటే రాజకీయ చాణక్యం తెలియని వారేం కాదు, కేసీఆర్ గారు కూడా దీన్ని పర్ఫెక్ట్గా ఆయన కూడా యూటిలైజ్ చేసుకుంటారు. కాకపోతే ఇది నేను ఇంతకుముందు అడిగినట్లుగా ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది? ఒక్కటండి లక్ష్మి గారు, ఇక్కడ తాతకు దగ్గులు లేపినట్టుంది రేవంత్ స్కెచ్ అంతా. కేసీఆర్ గారే ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలనే విషయాన్ని ఆయన చెప్పాల్సిన పని లేదు. ఈయన ఎన్ని నోటీసులు పంపించినా కూడా దాన్ని ఎలా తిప్పికొట్టాలో, ఎలా డ్రాగన్ చేయాలో ఆయన తెలియని విషయాన్ని కాదు. అలా కొంతమంది ఆరితేరిన వ్యక్తులు అనేక మంది కేసీఆర్ గారి ఈ విషయాన్ని కొంచెం పాజిస్తే అనేక మంది అనేక నేరాలు చేసి కూడా వాళ్ళకుండే ప్రివిలేజెస్ అడ్డం పెట్టుకొని మా మీద ఎలాంటి పబ్లిసిటీ జరగొద్దని పోయి కోర్టులోకి పోయి అప్లై చేసుకొని అక్కడ గ్యాగ్ నోటీసులు ఇచ్చేసి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ అనేక నేరాలు చేసి అనేక నేరాలు చేసిన వాళ్ళని స్పష్టంగా చెప్తున్నా, అనేక నేరాలు చేసి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలా కోర్టు నోటీసులు పెట్టి భయపెట్టించిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ ఇవన్నీ తెలియనివి కాదు, కేసీఆర్ గారికి తెలియని కాదు, రేవంత్ కు తెలియని కాదు. రేవంత్ ఏంటంటే ఇప్పుడు పంపించటం వల్ల మీరు సింపుల్ గా పంపించేసిండ్రు. ఆయన చాలా సింపుల్ గా రెస్పెక్ట్ ఏం చెప్పాడు, నాకు హెల్త్ రీత్యా ఎలక్షన్ల రీత్యా బీఫామ్ లో సైన్ చేయాల్సిన అధ్యక్షుడిగా బీఫామ్ ల మీద సైన్ చేయాలి కాబట్టి సైన్ చేసే రీత్యా ఇవాటికి లాస్ట్ డేట్ బీఫామ్ లో సబ్మిట్ చేయడం, ఇవాటికి లాస్ట్ డేట్. ఏడ్ చేసినా కూడా కేసీఆర్ గారు చెప్పింది చాలా కరెక్ట్ అని కనిపిస్తుంది. మీరు పంపించే ఏం ప్రయోజనం, మీకు కామాత్రం మీ ఆఫీసర్లకు ఆలోచన లేదా? ఇక్కడ ఐపీఎస్ ఆఫీసర్లు కదా అది నోటీసులు తయారు చేసేది, అవును, పాలసీస్ ని ప్రజల్లోకి తీసుకెళ్లేది. మరి వాళ్ళకి మాత్రం ఆ మాత్రం కూడా అర్థం కాదు. అదే అంటున్నా, అంటే ఇక్కడ ఆ మాత్రం కూడా తెలియకుండా రేవంత్ రెడ్డి గారు కూడా తక్కువ రాజకీయ చాణక్యం ఉన్న వ్యక్తి ఏం కాదు. ఇప్పుడు ఆయన కష్టపడి ఇలాంటి పెద్ద వేవ్ని ఎదుర్కొని రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయ్యారంటే ఆయన రాజకీయ పరిపక్వతను కూడా తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో ఎన్నికలు ఉన్నాయని తెలిసి ఈ సమయంలో నోటీసులు ఇస్తే ఇది బూమరాంగ్ అయ్యే అవకాశాలు ఉంటాయా లేదా అని కూడా ఆయన తెలియకుండా చేస్తారని కూడా అనుకోలేదు కదా. ఇక్కడ ప్రభుత్వం ఏం ఆలోచించింది అంటే, రాజకీయ నాయకులు ఏం ఆలోచిస్తారంటే, మనం ఇప్పుడు నోటీసులు ఇవ్వటం వల్ల ఇక్కడ వీళ్ళు నేరస్తులు అనే దాన్ని ప్రజల్లోకి ప్రచారంలోకి తీసుకెళ్లొచ్చు అన్నారు. అంటే గత 2 సంవత్సరాల 2 నెలలు కూడా కాదు, ఇప్పుడు 2 నెలలుగా అవుతుంది అనుకుందాం, సరే 2 సంవత్సరాల 2 నెలలు. ఈ 2 సంవత్సరాల 2 నెలలు లేని హరిబరి ఈ ఒక్క రోజుతో ఎందుకు వచ్చింది అనేది ప్రశ్న. సరే మీరు అన్నట్టుగా ఈ రోజే వచ్చింది అనుకుందాము. ఈ రోజే వచ్చిన తర్వాత ఆయన చాలా సింపుల్ గా ఆయనకున్న ప్రివిలేజెస్ ని క్లెయిమ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఏం చేయగలుగుతారు? మరొక ప్రశ్న. ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని
రేపు ఒకవేళ కనుక మీరు అనుకున్నట్టుగానే కేసీఆర్ గారిని అరెస్ట్ చేశారు, జైలుకు పంపించారు అనుకుందాం, అది జరగదు అనుకుందాం. అనుకున్నట్టు అయితే ఇది మీకు తెలియని విషయాలు కాదు, రేవంత్కు తెలియని విషయాలు అనుకుందాం. తెలిస్తే ఆ చంద్రబాబు గారికి జరిగింది, అరెస్ట్ చేసి జైలు పంపిస్తే ఏం జరిగింది? సింపతి కదా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి విపరీతమైన నెగిటివ్ మూట కట్టుకున్నాడు కదా. ఇప్పుడు రేవంత్కు అది వస్తుంది. అంటే కేసీఆర్ గారి మీద పాలు పోసి పాలాభిషేకం చేస్తున్నట్లే బిఆర్ఎస్ పార్టీ మీద. ఆ తప్పిదం కదా ఇది. అంటే ఈ రోజు అరెస్టులు లేవు, ఓన్లీ రాజకీయమే ఇక్కడ. మీరు గుర్తుపెట్టుకోండి. రేవంత్ ఇప్పుడు మనం అనుకున్నట్టుగా 1 minute ఒక ప్లీజ్, ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఓన్లీ రాజకీయం మాత్రమే. ఆ రాజకీయం ఎక్కడి నుంచి మొదలైంది, ఎట్లా చేస్తుంది అంటే ఇది రాజకీయ పార్టీల నుంచి మొదలైంది. మీరు 10 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి మీద కేసు నడుస్తూ ఉంది అంటే రేవంత్ రెడ్డి మీద ఓటుకు నోటు కేసు విషయం లోపల రెడ్ హ్యాండెడ్ గా దొరికి వీడియోలు ఎవిడెన్స్ గా ఉండి ప్రచారంలోకి తీసుకెళ్లిన తర్వాత రేవంత్ రెడ్డి మీద కేసు ఎందుకు ఆగిందండి? ఎట్లా ఆగింది? బీఆర్ఎస్ ఏ కోఆపరేట్ చేయలేదు రేవంత్ రెడ్డికి. ప్రజలన్న పిచ్చోళ్ళ ఏ కోఆపరేషన్ చేయకుండానే నీకు ఎవరు సహకరించకుండా షాడో వ్యక్తి. ఒక్కడే నిమిషం మీకు ఏ షాడో వ్యక్తి మిమ్మల్ని కాపాడుతున్నారు? ఏ షాడో వ్యక్తి కూడా? అదే ఒక సామాన్యుడికి ఇలాంటి ప్రివిలేజెస్ ఉన్నాయా? ఒక సామాన్యుడికి నిజంగా నేరం చేసిన వాడికి, మొత్తం కంప్లీట్ చేసిన వాడికి ఇది చేసినట్టయితే ఇదే సెంటిమెంట్ మీరు రగిలిచ్చారా? రగిలిచ్చేసి ఏ ఆధారాలు ఉన్నాయో లేవో ప్రజలకు తెలియకుండా కూడా ఆధారాలు ఉన్నట్టుగా చేసి ఎన్కౌంటర్ జరిగిన దాఖలాలు ఈ రాష్ట్రంలో లేదా? రాష్ట్రంలో లేదా ఎన్కౌంటర్లే. అంటే ఈ రోజు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఇది మిమ్మల్ని బీఆర్ఎస్ కాపాడింది అనుకోవాలా, లేకపోతే ఏదైనా అజ్ఞాత వ్యక్తి వచ్చి మిమ్మల్ని కాపాడింది అనుకోవాలా? ఇది ఒక అంశం. ఈ రోజు వరకు కూడా అది కొట్టుమిట్టాడుతూనే ఉంది కోట్లలో. మరి ఇప్పుడు కేసీఆర్ గారి మీదకి ఆ రోజు మీరు కేసు పెట్టి తీసుకెళ్లే అంత గట్స్ మీకు ఉన్నాయని ఎవరు అనుకుంటారు? మీ మీద కేసులు ఉన్నాయి. మీ ప్రభుత్వంలో ఉండే అవినీతి మరకలు అంటున్న ఎమ్మెల్యేల మీద ఎమ్మెల్యేలు ఉన్నారు, అవినీతి మరకలు అంటుతున్న మినిస్టర్లు ఉన్నారు. ఇప్పుడు ఆ చర్చనే ప్రజల్లోకి వెళ్ళిపోయింది. దాన్ని చాలా పవర్ఫుల్ గా మీ పార్టీలో ఉండే వ్యక్తులే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ రోజు దీనికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఇక్కడ నేరాలు ఆరోపిస్తున్నారు.